హాయ్ అండి, ఇది వచ్చేసి నా ఓల్డ్ మిషన్ అనమాట. ఇది వచ్చేసి తీసుకొని 2.5 years అవుతుందండి. మిర్రర్ డిజైన్ వేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి కొత్తది కూడా తీసుకున్నాను. ఇది తీసుకొని అయితే 5 months అవుతుంది. ఇప్పుడు వచ్చేసి కట్ వర్క్ డిజైన్ వేస్తున్నాను అనమాట. ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి 500 తీసుకుంటాను. ఇది వచ్చేసి హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ 20x32 ఫ్రేమ్ సైజ్ అండి. మిషన్ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి ప్రతి మిషన్లోనూ 4 ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని మిషన్లో మటుకు కొంచెం వేరుగా ఉంటుంది, మిగతా మిషన్లన్నీ సేమ్ ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆప్షన్లో డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనమాట. ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆప్షన్లో డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్లో వచ్చేసి సైజు మనకు కావాలంటే పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చండి. ఇది వచ్చేసి ఎక్స్ అంటారు, ఇది వచ్చేసి వై అంటారు అనమాట. ఇక్కడ ఎక్స్ తగ్గిస్తే ఎక్స్ తగ్గుతుంది, వై తగ్గిస్తే పొడవు అలా తగ్గుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మనం క్రాస్ కటింగ్ వేసుకుంటాం కదా, అందుకోసమని 25 degrees లేదా 30 degrees ఇలా పెట్టుకోవచ్చండి. సెకండ్ ఆప్షన్లో వచ్చేసి. థర్డ్ ఆప్షన్లో వచ్చేసి కలర్ ఆప్షన్ చూసుకోవచ్చు. కలర్ వచ్చేసి ఈ డిజైన్లో 8 ఉన్నాయి, కానీ మనకు 3 కలర్స్తోనే వేయాలన్నమాట డిజైన్ వచ్చేసి. అందుకోసమని 3 కలర్స్తో ఎలా సెట్ అవుతుందని చెప్పేసి 3 కలర్ ఇచ్చుకోవాలి. నెక్, ఫ్రంట్, హ్యాండ్స్కు సేమ్గా ఇచ్చుకోవాలండి. ఒకటే విధంగా మార్చామంటే కలర్ మారిపోతుందన్నమాట. ఫోర్త్ ఆప్షన్లో వచ్చేసి కొన్ని ఉంటాయి. ఇది వచ్చేసి మనకు కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి స్టార్ట్ చేసే ముందు. ఇది వచ్చేసి మాన్యువల్లా ఆటోమేటిక్గా అనేది చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి +or- ఉంటాయి. ఇది మార్చామనుకోండి, దారం ఒక థ్రెడ్తో ఒక థ్రెడ్ కలర్ మారిపోతుంది. ఇదైతే నిదానంగా మారుతుంది, ఇదైతే మరీ నిదానంగా మారుతుంది అనమాట. ఇదైతే 1 స్టిచెస్ మాత్రమే మారుతాయి అనమాట. ఫోర్త్ ఆప్షన్లో అయితే ఇలా ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ మళ్ళీ తర్వాత వీడియోలో చెప్తానండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.